ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన రేట్ల పతనం లేదు. కోవిడ్ అయిపోయినాక రేట్లు పతనమైతే దాదాపు రేట్లు అంటే 1200కో 2000కో వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముందుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి 4000 రూపాయలకు ఆ రోజు కొన్నారు. 4000 రూపాయలకు కొన్నారు అంటే 40 రూపీస్ పర్ కేజీ కొన్నారు ఆ రోజు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 1200 రూపాయలు, అది కూడా లేదు, 1000 రూపాయలు 800 రూపాయలు. అంటే ఎంత ఘోరంగా రేట్లు పతనమైనాయంటే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందో అర్థం కావడంలా. గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు కనీసం 40 రూపాయలు పర్ కేజీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉల్లి పంట దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిన్న ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫరెన్స్ ఒక రివ్యూ తీసుకొని ఏదో ప్రతి ఎకరాకు ఇంత ఇస్తాం, ప్రతి హెక్టార్కు ఇంత ఇస్తామని. ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఉన్న పంటను కొనుగోలు చేయండి. రైతు దగ్గర ఏం చేసుకోవాలి? ఆ పంట 800 రూపాయలకు అమ్ముకోవాలనా? కేజీ 8 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకోవాలన్నా? అమ్ముకోలేరు కదా. అంటే పంటను చూస్తాండగా నేలపాలు చేయలేరు కదా, రోడ్డు పాలు చేయలేరు కదా. ముందు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కనీసం కేజీ 40 రూపాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓజీ సినిమాకు టికెట్ ముందు చూసేదానికి 1000 రూపాయలు, తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి. సరే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తూ ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైనా కాలబెట్టుకోండి, రైతులనైతే వచ్చి ఆదుకోండి. రైతులకు ఉల్లి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి. యూరియా రైతులు కిలోమీటర్ల క్యూ లైన్లో నిలబడకుండా రైతులకు అందుబాటులో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్బీకేలో ఇచ్చిందో ఆ రకంగా రైతుకు అందుబాటులో ఆర్బీకేలో సప్లై చేయండి. ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలు పక్కన పెట్టి రైతుకు ఉపయోగపడే పనులు, విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కల్పించే విషయంలో గట్టిగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. Where's this ball sailing to? Into the fence and into the boundary goes. Another big six of Abhishek Sharma. Once again the big shot doesn't have the distance. Will this be taken? Oh, he's palmed it over. He's made an absolute mess of that as Fakhar Zaman. Away from the fielder. And into the fence as well. He will raise a bat to a full house here in Dubai as he brings up his third international T20 I50 to go along with 2 incredible hundreds. What a player. ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం, ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి. మనం అరణ్య సూక్తం చదివితే దాని తాలూకు విశిష్టత, ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు 10 మంది సంతానంతో సమానం. ఇంకా నేను సరిగ్గా చెప్పట్లేదు కానీ దాదాపు 10 మంది పెద్ద కొడుకులతో సమానం అన్నట్టుగా మాట్లాడుతుంది ఒక్క చెట్టు. అంత మేలు చేస్తున్నది. అలాంటి చెట్టుని పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత. దానికి రకరకాల విధి విధానాలు ఉన్నాయి. వర్షాకాలంలో మనం జూన్ జూలైలో ప్రారంభించడం, నవంబర్ దాకా వెళ్ళటం. నమస్తే. ఈరోజు నా ఫోన్, వాట్సాప్, మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అన్ని హ్యాక్ చేయబడినాయి. పూర్తిగా హ్యాక్ చేసిండ్రు. అందరికీ డబ్బులు అడుగుతున్నారు. నా నంబర్ హ్యాక్ అయినట్టుంది. ఆ నంబర్ నుండి అందరికీ మెసేజ్లు చేసి డబ్బులు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ గా నాకు ఇప్పటివరకే చాలా మంది ఫోన్లు చేసి మీకు ఇదిగో డబ్బులు అడుగుతున్నారు మేడం అని నాకు కాల్స్ రావడం జరిగింది. ఇలా 42,000, 46,000 డబ్బులు అకౌంట్ లో అర్జెన్సీ ఉంది, డబ్బులు వేయండి అని
మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి నా ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరు కూడా ఏదో మేడం నంబర్ కదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకొని డబ్బులు ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయగలరు, ఎవ్వరు కూడా చెయ్యొద్దని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. నా ఫోన్ హ్యాక్ అయింది. శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కోదండరామపురం నెల్లూరు శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు కలశ స్థాపన, 26వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమ పూజ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, 30వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమ పూజ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, ఆగస్టు 1వ తేదీ రాత్రి 9 గంటలకు కలశ ఉద్వాసన, 2వ తేదీ విజయదశమి ఉదయం 6 గంటలకు పూలంగి సేవ, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజే 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇక 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడేనో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదండి టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు. 1000 రూపాయల ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు? సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి. సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్ లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. ఏంటండి? అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలకు కూడా ఇస్తున్నారనమాట. ఏదో సినిమా వచ్చింది బాగుంది, నాకు పేరు చెబితే బాగోదేమో. అదేంటది? మొన్న చూశాను, దాని పేరు ఏదో ఉంది. ఏంటి? కాదయ్యా, మిరాయ్. దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా? నేను 10 సినిమా చూస్తాంట. మిరాయికి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే, దానికి ప్రచారం లాగా ఉంటుంది. నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది, దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నటిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను.
ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి. ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇలా బోండా ఉమా మీద పడాను. మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండడం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు. మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. దీనికి సమాధానం చెప్పుకోండి. ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా, కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా. ఏంటి పవన్ ఇది లోకేష్ ఏదో ఏమని దేనిలో అసలు వైసీపీ నేతలు దేనిలో అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లో అట్టా ఉంది. పరకామణిలో ఉంటారు, లిక్కర్లో ఉంటారు, అన్నిట్లోనూ మేమే పెట్టిపారేమను కేసుల్లో పెట్టేసి లోపల వేసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. తొందరపడి మాకరా సుందరబదన ఉంది ముసళ్ళ పండగ. అప్పుడేమైపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన. మా మీద టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి, పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. లోకేష్ అయినా బాబు గారు అయినా. ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నాడు అనమాట. మనకు తెలియదు. మధ్యన నిర్మాతలకే ఆ మధ్య మొన్నటిదాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి. నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబోమన్నారు. ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్గా ఉన్నాడు. ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట. ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడేమో. అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు. పాపం వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా. అందుకని సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని, బాగా దండిగా డబ్బులు రావాలని కోరుకుందాం. మనకేంటి, అది వ్యాపారం అంతేగా. కాస్త ప్రజలకు అందుబాటులో కూడా ఉండమని కాస్త మనం చేసుకుందాం ఉప ముఖ్యమంత్రి గారికి. మాకు లేకపోతే బోండా ఉమా కన్నా అందుబాటులో ఉండండి. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు. అది కూడా రిపోర్ట్ చేశారు. అక్కడ వర్క్ సరిగా జరగట్లేదనేది కూడా వారి అభిప్రాయం. నాకు తెలిసి 2007కు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల కక్కుర్తి పడటం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా తేటతెల్లం అవుతుంది. 2007కు కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు. కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు. నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను. 2007కు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు. ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు. మా మీద బురదటం తప్ప, అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. ఇంకా లైటింగ్ సార్ ఫోటోలు అదే వీడియోలో రికార్డ్ చేయాలి. పోతా ఉంది అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కానున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakhని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా. డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakhని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ కోరుతున్నాను.
సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. కొద్దిగా పైకి ఎత్తండి పక్క. లైటింగ్ పట్టాలి. అంతేనా? అరిస్తే కదా. జై పవర్ స్టార్, 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 జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పడుకో లోచన వెనకాల రండి. ఏమ్మా నమస్కారం. ఏమ్మా బాగున్నారంతా? ఏంటి దిబ్బలన్నీ? కాదు, మీరు ఎండ పెట్టారు. ఇంకో పక్కన మీరు చూస్తే గొర్రెలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నాయి, ఆవులు కూడా ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ మీరు మున్సిపాలిటీలో ఉన్నారు. మీ ఆరోగ్యం పోదా? కాదమ్మా, మీ ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా? ఇప్పుడు ఒకవేళ బయటగా నేను కట్టిస్తే షెడ్ కట్టి గేదెలకు, ఆవులకి, అదే మరిగా మీ గొర్రెలకి ఆడ పెట్టుకోగలుగుతారా? ఇక్కడ ఉండిపోయి వస్తూ ఉంటారు. బాగానే ఉంటుంది అది. ఓకే, మరి నేను వర్కౌట్ చేస్తాను. గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే, ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి గారు బాధలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి 1 హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను.
రామారావు 2500 అన్నది అవి ఇస్తలేరు ఏమి ఇచ్చిండు మాకు ఇంత తిప్పాల పడుతున్నాం ఏమొద్దు మాకు ఉన్న ఇల్లు చాలు మాకు ఏమొద్దు ఇంకా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నది మేలు చేసి రైతు మీకు ఇందిరా మిల్లు ఏదే లేదు మాకే ఇల్లు లేదు ఇందిరా ఇల్లు లేదు రేకుల ఇల్లుకి దింపుకొని పోయారు వీటికి 5 లక్షలు ఇస్తామని దింపుకొని పోయారు ఇవే అవి కూడా రాలేవు మరి జాగరణ ఉంది కదా మాకు ఈ రోజు పండగ మరి పండగ ఏం చేయాలి బతుకమ్మ వేస్తుంది చూడు మాకు బతుకమ్మ అవుతుంది ఇదే బతుకమ్మ మాకు ఇంకేముంది ఇదే బతుకమ్మ ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఏం చెప్పమని దండం పెట్టి ఊరుకుంటాం ఏం చెప్తాం ఇంకా హైడ్రా తీసుకొచ్చారు హైడ్రా మన్ను వాడ మమ్మల్ని చంపుతున్నారు చంపేమని అక్కడ ఏమైనా చేసుకొని చంపమంటే వస్తాం మరి ఇంకేముంది రావద్దు ఇంకా మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.